తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలంది హైకోర్టు. 90 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలంది హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు, వార్డు డివిజన్ ప్రక్రియ మొదలు కానుంది. అయితే ప్రక్రియ పూర్తికి 25 రోజులు కావాలని ఇటీవలే కోర్టుకు చెప్పింది ప్రభుత్వం. ఎన్నికల నిర్వహణకు 60 రోజులు టైం కావాలంది ఈసీ. తెలంగాణలో 2024 ఫిబ్రవరి 1తో సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. నల్గొండ జిల్లాకు చెందిన 2 మాజీ సర్పంచులు వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. ఇంకా 30 రోజులు టైం ఇవ్వండి, మేము డివిజన్ ఆఫ్ వార్డ్స్ చేయలేకపోయినాం. ఈ డివిజన్ ఆఫ్ వార్డ్స్ అయిపోయినాక ఇంకా 60 రోజులు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అడిగింది, మాకు 60 రోజులు టైం పడుతుంది. కాబట్టి వీళ్ళు పెట్టుకున్న అర్జీని, రిక్వెస్ట్ని కోర్టు కన్సిడర్ చేస్తూ 90 రోజుల గడువు ఇచ్చాది. ఈ 90 రోజుల్లో 30 రోజులలో ఏదైతే స్టేట్ గవర్నమెంట్ డివిజన్ ఆఫ్ వార్డ్స్ ఉంటుందో ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. డివిజన్ ఆఫ్ వార్డ్స్ ప్రక్రియ పూర్తి చేసి తర్వాత వాళ్ళు స్టేట్ ఎలక్షన్స్ కమిషన్కి మేము రెడీ ఉన్నాం, డివిజన్ ఆఫ్ వార్డ్స్ మా ప్రక్రియ అయిపోయింది అన్నాక స్టేట్ ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ 60 రోజులలో నోటిఫికేషన్ ఇచ్చేసి 60 రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తుంది. కాబట్టి అందువలన హైకోర్టు 90 రోజుల టైం ఇచ్చింది. 30th సెప్టెంబర్కి ఎలక్షన్స్ కంప్లీట్ చేసి రిజల్ట్స్ డిక్లేర్ చేయమన్నది. ఏదైతే గ్రామాలలో ఈరోజు పాలన అస్తవ్యస్తం అయిందో, మరి ఈరోజు ప్రభుత్వానికి చెంపపెట్టు విధంగా తీర్పునియడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడైనా కళ్ళు తెరిచి మరి 3 నెలల్లోపు ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాలు బాగుపడతాయని చెప్పి మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా వాటికి తోడుగా మరి ఇప్పటి వరకు గడిచినటువంటి 5 సంవత్సరాలలో ఎన్నో గ్రామాలలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి మరి చేసినటువంటి పనులకు మాకు బిల్లులు రాక ఈరోజు కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినాము, ప్రభుత్వం చుట్టూ తిరిగినాము, లాస్ట్ కోర్టు చుట్టూ కూడా తిరిగే పరిస్థితి ఈరోజు మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించాలి, అదేవిధంగా ఎన్నికలు కూడా సకాలంలో నిర్వహించాలి. ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ గ్రామాలను, తెలంగాణ పల్లెలను మరి అభివృద్ధి దశలో తీసుకుపోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఏదైతే ఇప్పటి వరకు మరి అడ్వకేట్ గారు చెప్పినారో, ఒకవేళ సెప్టెంబర్ లోపల ఎన్నికలు నిర్వహించకపోతే మరోసారి కోర్టు మెట్లెక్క తప్పదు. ఖచ్చితంగా ప్రభుత్వము 3 నెలలలోపు ఎన్నికలు నిర్వహించకపోతే మళ్ళీ మేము ఖచ్చితంగా కోర్టుకు రావడం జరుగుతూ ఉంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి, 90 రోజుల్లోపు ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు చెప్పింది. మరి 3 నెలల్లో స్థానిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? ఇంతకుముందు కూడా ప్రభుత్వ పెద్దల నుంచి కూడా వినిపించింది, కొంతమంది మంత్రులు చెప్పారు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని. మరి ఈ నేపథ్యంలో ఎప్పుడు నిర్వహించబోతున్నారు? ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు చాలా క్లియర్గా చెప్పింది. సెప్టెంబర్ 30 వరకు టైం ఇచ్చింది. అంటే 90 డేస్ అటు ప్రభుత్వం ఇటు ఎలక్షన్ కమిషన్ దగ్గర టైం ఉంది. సో మొదట 30 డేస్లో రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి అంశాలు చాలా పెండింగ్ ఉన్నాయి. సో ఆ ప్రాసెస్ అంతా కూడా 30 డేస్ లోపు కంప్లీట్ చేయాలి. అండ్ రిమైనింగ్ ఈ 30 డేస్ లోపే వార్డు డివిజన్స్కి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా కంక్లూడ్ చేయాలని చెప్పింది. సో ఈ 30 డేస్ లోపు ప్రభుత్వం తన పనిని కంప్లీట్ చేస్తే ఫర్దర్ వర్క్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటుంది. సో వాళ్ళు ముందుగానే హైకోర్టుకు చెప్పారు 60 డేస్ టైం కావాలని. సో వాళ్ళు కోరినటువంటి విధంగానే 60 డేస్ టైం ఎలక్షన్ కమిషన్కి అండ్ 30 డేస్ టైం గవర్నమెంట్కి ఇచ్చింది. సో ఓవరాల్గా 90 డేస్ టైం వీళ్ళ ఇద్దరు, అటు ప్రభుత్వం ఇటు ఎలక్షన్ కమిషన్ ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి టైం పీరియడ్ని కోరిందో అదే టైం పీరియడ్ని హైకోర్టు డెడ్లైన్గా విధించింది. సో 90 డేస్ పాటు అంటే సెప్టెంబర్ 30 లోపు ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయమని చెప్పింది. అండ్ సేమ్ టైం ఫిబ్రవరి 1, 2024 అంటే గత ఏడాది ఫిబ్రవరి 1 నుండి సర్పంచ్లకు సంబంధించినటువంటి టైం అయిపోయింది. సో అప్పటి నుండి కూడా ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉంది. కానీ అనేక సార్లు కోర్టులకి అండర్టేకింగ్ ఇచ్చినప్పటికీ వాటిని ప్రభుత్వం నిలుపుకోలేకపోయింది. లాస్ట్ అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి విచారణ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్షన్ పెడతామని చెప్పింది. కానీ ఈసారి ఈ ఏడాది ఫిబ్రవరి వచ్చినా సరే ఎలక్షన్ నిర్వహించకపోవడంతో మళ్ళీ సర్పంచులు కొంతమంది మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం. హైకోర్టు గత సోమవారం రోజు మొత్తం దీనికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా కంక్లూడ్ చేసింది. సో ఆర్గ్యుమెంట్స్ కంక్లూడ్ అయిన తర్వాత ఈరోజు తీర్పు ప్రకటించింది. దాదాపు 18 months నుండి కూడా నిర్వహించాల్సినటువంటి ఎలక్షన్ ప్రాసెస్
జరగకపోవడంతో ఈరోజు హైకోర్టు ఆదేశాలతో సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంక్లూడ్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగానే ఉంది. గత విచారణలో భాగంగా కావచ్చు, రీసెంట్ 2-3 డేస్లో అటు క్యాబినెట్కి సంబంధించినటువంటి మీటింగ్స్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల అంశం డిస్కషన్కి వచ్చింది. సో ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్కి ఫేవర్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే సెప్టెంబర్ 30 లోపు జరిగేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ టైంలోపు ప్రభుత్వం నిర్వహించకుంటే కనుక ఖచ్చితంగా ఫర్దర్గా మళ్ళీ అది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుంది. మళ్ళీ హైకోర్టును ఆశ్రయిస్తామంటూ కూడా సర్పంచ్ తరపు అడ్వకేట్ కావచ్చు, సర్పంచులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రణీత.